డిడిహెచ్డి కాలేజ్ నుండి మాట్లాడుతున్నాం. మాకు ఇప్పుడు జరిగే అన్యాయం ఏంటంటే మమ్మల్ని ఈ పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ శక్తి స్కీమ్ కిందకి పెడతామంటున్నారు. దానివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు. అంటే బీటెక్ సెకండ్ ఇయర్ హైయర్ ఎడ్యుకేషన్ మాకు అసలు ఏమి ఉండవు. ఈ సెట్ రాయనివ్వరు. ప్లస్ మళ్ళీ మమ్మల్ని ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ కింద ఇప్పుడు డిప్లొమాతోని మాకు ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే టీచర్స్ అందరినీ తీసేస్తారు. వేరే యంగ్ స్కిల్ వాళ్ళు ఉంటారు కదా, కొత్త వచ్చిన వాళ్ళని మాకు పెడతారు. ప్లస్ మళ్ళీ మాకు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేము నేర్చుకునేది 80% థియరీ 20% ప్రాక్టికల్. ఒకవేళ వాళ్ళు శక్తి స్కీమ్ గాని వచ్చింది అనుకోండి 80% ప్రాక్టికల్ 20% థియరీ మాత్రమే ఉంటది మాకు. దానివల్ల మేము ఏంటంటే ఇండస్ట్రీలో వర్క్ చేయాల్సి వస్తుంది. ఫర్ లెస్ సాలరీస్ మేము వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ కావద్దు. ఇది ఇంప్లిమెంట్ అయితే మాకు హైయర్ ఎడ్యుకేషన్ ఉండదు. ప్లస్ మళ్ళీ మాకు గవర్నమెంట్ జాబ్స్ ఏవి రాయడానికి ఛాన్స్ ఉండదు. ఎలా అంటే DRDO, ఇస్రో, అటు ఆర్ఆర్బి అటు వెళ్ళాల్సిన మాకు ఛాన్సెస్ ఏ లేవు. డిప్లొమాతో మా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది అంటున్నారు. మేము ఎందుకు కోరుకుంటాం? మేము దీన్ని అపోజ్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది జియో 97 పాస్ చేసారు కదా, అది వెనక్కి తీసుకునే వరకు విత్డ్రా చేసే వరకు మేము ఇట్లానే పోరాడతాం. ఆల్రెడీ 2 years 3 years సీనియర్స్ మేము చదువుకొని ఆల్రెడీ 2 years చదువుకొని ఉన్నాం. మళ్ళీ సడన్లీ చేంజ్ అయితే కష్టం అవుతుంది. మళ్ళీ మాకు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉంటున్నాం. ఇప్పుడు మేము లాస్ట్ కి ఇప్పుడు అటు ఇటు కాకుండా వెళ్ళిపోతుంది మా లైఫ్ మొత్తం. ఈ సెట్ లోనేమో మొత్తం మాది కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మేము లాటరల్ ఎంట్రీ తీసేస్తే బీటెక్ వెళ్ళాలంటే మేము మళ్ళీ ఇంటర్ సబ్జెక్ట్స్ అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ వెయిటేజ్ తో మేము అన్ని చదివి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు మేము 3 years చదివింది అసలు మా ఐడెంటిటీ ఉండదు, ఎస్బిటెట్ ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు అసలు ఎడ్యుకేషనల్ మినిస్టర్ లాగా రేవంత్ రెడ్డి సార్ అసలు సీఎం లాగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ లాగా అసలు ఏమేమి స్కీమ్స్ తీసుకొస్తున్నారో అసలు ఏమర్థం అయితే లేదు. ఎవరికి ఏం అడ్వాంటేజ్ లేదు. మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి అయితే ఇది టోటల్ డిసడ్వాంటేజ్. వాళ్ళ లైఫ్ మొత్తం ఖరాబ్ చేయడానికి ఏంటంటే ఇది ఎస్బిటెట్ అసలు ఇది ఎవరికి తెలియదు. ఈ విషయం 2 months నుండి లోపల జరుగుతుంది డిస్కషన్ మొత్తం. ఇది ఎప్పుడు పాస్ చేసారు బయట కంటే ఇండిపెండెన్స్ డే రోజు ఇది బయట పెట్టిన మొత్తం. అంత పీక్ పాయింట్ వచ్చిన తర్వాత మాకు బయట పెడితే మేము ఎక్కడుకోవాలి? మా జీవితం ఎక్కడుకోవాలి? మేము ఇక్కడ వరకు ఆగిపోవాలా? మేము ఎందుకు కోరుకోవాలి? అంత కష్టపడి 10th లో మంచి మార్క్స్ తెచ్చుకొని పాలిసెట్ ర్యాంక్ కొట్టి డిప్లొమా కాలేజెస్ కి చదువుకుందాం, ప్రీ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామని మేము వచ్చి ఇక్కడ ఎందుకు ఈ స్కీమ్ పెడతా అంటే మేము ఎందుకు ఉండాలి ఇక్కడ? మేము ఎందుకు ఆగాలి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు అది చేయడం తప్పు. ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరి ఫీడ్బ్యాక్ లేకుండా జియో పాస్ చేయడం అనేది పెద్ద తప్పు. ప్లస్ మళ్ళీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది క్రిమినల్ వేస్ట్ అనడం, ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది ఇది రాంగ్. ఇప్పుడు ఏ క్రిమినల్ వేస్ట్ అయితే అన్నాడో ఆ క్రిమినల్ వేస్ట్ వల్లనే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఫ్రిడ్జెస్ ఉన్నాయి. మీకు ఎలక్ట్రికల్ లో ఏం సపోర్ట్ కావాలన్నా ఇంజనీర్స్ వల్లనే ఉంది. నీకు బిల్డింగ్ కావాలా, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది కావాలని సివిల్ ఇంజనీర్స్ కావాలి. అట్లాంటి వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి గారు ఎలా అంటారు? ఆ స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు? మాకు మా డిప్లొమా స్టూడెంట్స్ కి అది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కూడా రాదంట. మేము అంత చిన్న చూపుగా కనబడుతున్నామా? ప్రీ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాం మేము. దానికి మేము ఎందుకు అలాంటి మాటలు మేము ఎందుకు వాడాలి? అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం అనేది తప్పు. అసలు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకూడదు కూడా. ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ కూడా ఇంప్లిమెంటే చేయొద్దు. క్రిమినల్ వేస్ట్ అంట, క్రిమినల్ వేస్ట్. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫిల్ చేయడం వచ్చా ఫామ్? మరి వచ్చా? ఇంగ్లీష్ ఒక గంట సేపు ఫ్లూయెంట్ లో మాట్లాడమనండి, మేము చూస్తాం. గంట సేపు ఒక 5 minutes అన్న మాట్లాడమని మేము చూస్తాం. ఎట్లా మాట్లాడమనండి ఒకసారి, మేము చూస్తాం. చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి మన స్టేట్ కి, ఎడ్యుకేట్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం వెళ్ళిపోవాలి. అప్పుడైతే మన తెలంగాణ అనేది బాగుపడుతుంది. అంతే చూస్తున్నాం కదా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాలిటెక్నిక్ కాలేజీల్లో అయితే వీళ్ళైతే ప్రొటెస్ట్ కి దిగిన పరిస్థితుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా పనికిరాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు మేము డిప్లొమా చదివేది 3 years ఉంటది. 3 years చదివిన తర్వాత మేము బీటెక్ లాటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్ కి పోవాలని ఉంటాం. ఇప్పుడు అది తీసేస్తే ఎట్లా? మేము మళ్ళీ ఇప్పుడు మేము డిప్లొమా చదివేదే లాటరల్ ఎంట్రీ కోసం సెకండ్ ఇయర్ కి. మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ ఎంసెట్ రాయాలంటే మాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి మళ్ళీ అవి చదువుకోవాలి. ఫుల్ అంటే వచ్చు, కానీ మళ్ళీ చదివి మళ్ళీ మంచిగా ఎంసెట్ లో 3 మెయిన్ ఉంటాయి కాబట్టి అవి చదివి మళ్ళీ మేము ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు అప్పుడు. ఇంకా మేము ఇప్పటి నుంచి ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. మళ్ళీ ఇవన్నీ నేర్చుకుని మేము సెకండ్ ఇయర్కి వెళ్ళాలనే ఉన్నాము. ఇప్పుడు సడన్ గా ఇట్లా అనేసి ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదవాలంట. అసలు ఇన్ని డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. అసలు ఇంతవరకు అసలు చిన్న రెస్పాండ్ లేదు. మొత్తం అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాడు. అసలు సీఎం హైదరాబాద్ ఉన్నాడనే రెస్పాన్స్ కూడా లేదు. లండన్ కి వెళ్ళిండని కొందరు అంటారు. అసలు ఏం రెస్పాన్స్ అసలు ఏడున్నా గానీ అట్లీస్ట్ ఇంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు బయట మొత్తం ప్రొటెస్ట్. మా కాలేజ్ కి అయితే అది కూడా పర్మిషన్ లేదనుకో, లోపల చేస్తున్నాము. ర్యాలీస్ అవన్నీ చేస్తున్నారు, అయినా ఒక రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అది ఇంకా హర్టింగ్ ఉంది మాకు. ఇప్పుడు ఇక్కడ లోపల సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం కావాలి?
వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఏం చదువుతారు ఇంకా? గవర్నమెంట్ జాబ్ కి అది చూస్తున్నాం కదా, లోపల మొత్తం సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ కి దాదాపు నిన్న నుంచి కూడా కూర్చొని పరిస్థితి కూడా ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వం? మాకు మా ఎస్పిరిటీ కావాలి సార్. మాకు ఐడెంటిటీ కావాలి. మా స్కిల్స్ ఎటువంటి దాంట్లో మర్జ్ చెయ్యొద్దు. మాకు ఆ ఐఐటి వద్దు, మాకు ఆ లేబర్ పని వద్దు. మాకు మా ఎస్పిరిటీ బ్యాక్ కావాలి. మాకు ఈ స్కిల్స్ మాతోనే ఉండాలి. మాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. మాకు ఎటువంటి మర్జ్ స్కిల్స్ వద్దు, మాకు ఎక్స్ట్రా స్కిల్స్ వద్దు, మాకు ఏమి వద్దు. మాకు ఒక ఎస్పిరిటీ కావాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజీలో సెమీ ఆర్ఫన్స్ కూడా ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మాక్సిమం 80% ఉంటారు సార్. ఓన్లీ 20% ఆఫ్ పాలిసెట్ పీపుల్. ఇంకా 80% అనే వాళ్ళకి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ఎటువంటి స్కిల్స్ వాళ్ళకు ఉండవు. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే మాకు లాటరల్ ఎంట్రీ కావాలి. మేము డైరెక్ట్ గా అందులోకి వెళ్ళాలి. మాకు లాటరల్ ఎంట్రీ ఉండడం వల్ల మేము ఇంజనీరింగ్ చేయగలుగుతాము, మేము అబ్రాడ్కి వెళ్తాము. ఇప్పుడు ఆర్ఫన్స్ వాళ్ళకి ఎటువంటి మనీ ఉండదు, వాళ్ళకి ఎవరు ఇచ్చే వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళకి ఆర్ఫన్స్ వాళ్ళకి ఎటువంటి ఇచ్చే క్యాష్ బ్యాక్ ఉండదు, ఏమీ ఉండదు. సో వాళ్ళకి కూడా లాటరల్ ఎంట్రీ కావాలి. వాళ్ళు కూడా ఫ్రీ సీట్ కొట్టి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయాలి. వాళ్ళకు ఆలోచన, వాళ్ళు కూడా ఇది కావాలి, వాళ్ళు కూడా ఇది చెయ్యాలి. చెప్పండి, మీరు చెప్పండి. మా దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఇది ఒక కాలేజ్ లైక్ ఆర్ఫన్స్ కి సెమీ ఆర్ఫన్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే అన్ని ఫ్రీకి దొరుకుతున్నాయి. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కి స్కిల్ యూనివర్సిటీకి బడ్జ్ చేసినాక వాట్ అబౌట్ సెమీ ఆర్ఫన్స్ అండ్ ఆర్ఫన్స్, వాట్ అబౌట్ అవర్ స్కిల్స్? అంటే లైక్ మేము పాలిటెక్నిక్ చేసుకుని డైరెక్ట్ బీటెక్ కి వెళ్ళడానికి వచ్చినాం కదా, మా గురించి ఏం ఆలోచిస్తున్నారు? మాకు ఏం స్కిల్స్ వద్దు. ఆల్రెడీ మా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో స్కిల్స్ చాలా ఉన్నాయి. స్కిల్స్ ఉన్నాయి కాబట్టి పాలిటెక్నిక్ జాయిన్ అయినాం కదా. మాకు ఏం వద్దు, మాకు మా ఎస్బిటెడ్ ఐడెంటిటీ కావాలి అంతే. ప్రత్యేకమైన ఐడెంటిటీ కావాలి మాకు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఇదే మాట వీళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ సెమీ ఆర్ఫన్స్ కూడా ఉంటారు. మా పరిస్థితి ఏంటి, మేము ఇంత చదువుకొని 10th క్లాస్లో ఇన్ని మార్కులు తెచ్చుకొని మేము ఎటెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా చాలా మంది మాట్లాడుకుందాం. చెప్పండి, మీరేం కోరుతున్నారు? ఏం లేదు, మాకైతే ఇమీడియట్ రెస్పాన్స్ అయితే కావాలి. ఎమ్మటే అని అయితే మేము అంటలేము. మేము June 16 నుంచి ప్రొటెస్ట్ మొత్తం త్రూ అవుట్ ద తెలంగాణ చేస్తుంది. ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. మాకు లాటరల్ ఎంట్రీ కావాలి. మా స్టూడెంట్స్ లైఫ్ ఖరాబ్ అవుతుంది. 3 years చదువుకున్నదంతా మాకు ఐడెంటిటీ కావాలి. ఫస్ట్ ఎస్బిటెట్ కావాలి, ఐడెంటిటీ కావాలి. ఇవి మా డిమాండ్స్. ఫస్ట్ ఎమ్మటే మాకు ఇవనేవి చేయాలి. ఫస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇంప్లిమెంట్ చేయొద్దు. మాకు ఇవి మా మంచి కోసం చేస్తున్నారని చెప్తున్నారు కదా. మా మంచి చేసిన అయితే June 16 ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడే మాకు చెప్పాలి. 1 week బ్యాక్ చెప్తే మేము ఏం చేయలేమనే కదా లేట్ రెస్పాన్స్ అవుతుంది. ఇట్లాంటి రెస్పాన్స్ మాకు వద్దు. మా ఎస్బిటెట్ మాకు కావాలి, మా ఐడెంటిటీ మాకు కావాలి అంతే. అది చూస్తున్నాం కదా, మా ఐడెంటిటీ మాకు కావాలి అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాలిటెక్నిక్ కాలేజీలలో అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలీసులు మోహరించి ప్రొటెస్ట్కి అయితే అడ్డుకుంటున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి తక్షణమే దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ప్రొటెస్టులు ఉన్నాయో ప్రొటెస్టులన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు హుక్యం జారీ చేసినట్టుగా కూడా కొంతమంది విద్యార్థులే చెప్తున్న సిచ్యువేషన్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాలిటెక్నిక్ కాలేజీలు అయితే ఉందనే చెప్పుకోవాలి. ప్రజెంట్ యూసఫ్ గూడలో అయితే ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఆర్ఫన్కి సంబంధించినటువంటి కాలేజ్ కావడంతోనైతే వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్కి అయితే దిగిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.